మనం ఇప్పుడు గాంధేయవాద నియమాల గురించి మనం మాట్లాడితే గాంధేయవాద నియమాల గురించి మహాత్మా గాంధీ ఆశయాలకు అనుగుణంగా దేశంలో రామరాజ్య స్థాపన అనేది జరగడానికి ఈ నిర్దేశక నియమాలు అనేది చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. అయితే మనం ఏంటంటే ఇందులో మాట్లాడుకొచ్చింది 40, 46, 47, 48, 49 ఆర్టికల్స్ గురించి మనం అనేది మాట్లాడుకోవడం జరగాలి. ఓకే అండి, వీటి గురించి మనం మాట్లాడుకోవాలి. ఇంతకుముందు ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం వేటి గురించి, సామ్యవాద నియమాల గురించి. అంటే సామ్యవాద నియమాలు ఏ ఆర్టికల్స్ గురించి మనం మాట్లాడుకున్నాము? 38 సబ్సెక్షన్ 1, 38 సబ్సెక్షన్ 2. 38 సబ్సెక్షన్ 1 అంటే ఏంది? సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ప్రభుత్వం దృష్టిలో ఉంచుకోవాలని చెప్పాము. 38 సబ్సెక్షన్ 2 అయితే ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు తగ్గించే బాధ్యత అనేది ఎవరిదంటే ప్రభుత్వానికి. అయితే ఈ విధంగా సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని మనం ఏంటంటే ఈ 38 సబ్సెక్షన్ 1, ఈ 38 సబ్సెక్షన్ 2ను మనం ఏంటంటే ఏ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేయడం జరిగిందంటే 44 అమెండ్మెంట్ ద్వారా 1978లో యాడ్ చేసాము. తర్వాత 39 ఆర్టికల్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం ఇంతకుముందు. 38 సబ్సెక్షన్ ఏ అయితే ఏంది, స్మాల్ ఏ అండి. స్మాల్ ఏ అయితే పురుషులు మరియు స్త్రీలు అనేవాళ్ళు ఏ వృత్తినైనా స్వీకరించవచ్చును. ఈ 39 స్మాల్ బి సబ్సెక్షన్ అంటే 39 బి ఏంటంటే స్మాల్ బి, ఈ సంపద ఒకరి చేతులు అనేది కేంద్రీకృతం కాకూడదు. 39 సబ్సెక్షన్ స్మాల్ సి అంటే కొద్దిమంది చేతులు ఏంటంటే సంపద సహజ వనరులు కేంద్రీకృతం కాకూడదు. 39 సబ్సెక్షన్ డి ఏంటంటే స్త్రీ పురుషులకనే సమాన వేతనం కలిగి ఉండాలి. తర్వాత 39 సబ్సెక్షన్ ఈ ఏంటంటే శ్రామికులు శ్రమకు మించి పని చేయకూడదు. 39 మనకు ఎఫ్ అయితే యజమాన్యంలో, ఇప్పుడు మనం యవ్వనంలో ఉన్నప్పుడు వృద్ధాప్యం ఉన్నప్పుడు ఏంటంటే శ్రమ దోపిడీ చేయకూడదు. 40 అది శ్రమ దోపిడీ చేయకూడదు. తర్వాత 39 సబ్సెక్షన్ మనకు క్యాపిటల్ ఏ ఏంటంటే ఉచిత న్యాయ సలహా అనేది మనం తీసుకోవచ్చును. తర్వాత 41 ఆర్టికల్ ఏం లేదండి. ఇప్పుడు నిరుద్యోగ వృత్తి, మేము చంద్రబాబు నాయుడు నిరుద్యోగ వృత్తి వస్తున్నాం కదా, ఆ నిరుద్యోగ వృత్తి అంటే మన పెన్షన్ ఇవి అనేది ఉండాలి. అయితే పెన్షన్ సంబంధించింది వికలాంగులకు సంబంధించి ఎలా ఇస్తారు కదా డబ్బులు, మాకు ఇంత డబ్బులు పెంచండి ఇంత అని మనం డిమాండ్ చేసి కోర్టులో కేసు వేయకూడదు అలాంటి వాటికి. అంటే 41 ఆర్టికల్. 42 ఏంటంటే స్త్రీలకు ప్రసూతి సౌకర్యాలకు అనేది కల్పించాలి. ప్లస్ వాటికి అనేది కల్పించడంతో పాటు ఏంటంటే అక్కడ పనిచేసే ప్రదేశాల్లో కార్మికులు మంచి వసతులు కల్పించాలి. తర్వాత 43 ఆర్టికల్ ఏంటంటే మనకు 43 ఆర్టికల్ అనేది ప్రభుత్వం అనేది వ్యవసాయం, పారిశ్రామిక మరియు ఇతర రంగంలో ఏంటంటే ఈ కార్మికులకు కనీస జీవన వేతనం చెల్లించేలా శాసనాలు అనేది తయారు చేయాలి. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో సహకార సంస్థలు, ఈ కుటీర పరిశ్రమలకు అనేది ఏంటంటే అవకాశం కూడా కల్పించాలి. తర్వాత 43 సబ్సెక్షన్ ఏ ఏంటంటే పరిశ్రమలో పనిచేసే కార్మికులకు యజమాన్యంలో భాగస్వామ్యం కల్పించాలి. అదేంటంటే 42 అమెండ్మెంట్ మనకేంటంటే 1976లో 42 అమెండ్మెంట్ మనకేంటంటే 1976లో. ఓకే, తర్వాత మనం మాట్లాడుకునే విషయం ఏంటంటే గాంధేయవాద నియమాలు ఏవి అంటే 40, 46, 47, 48, 49. ఈ 40 ఏంటంటే గ్రామ పంచాయతీ ఏర్పాట్ల గురించి చెప్పడం జరిగింది. ఏంటంటే ఈ గాంధేయవాద నియమాల్లో 40 ఆర్టికల్ దేని గురించి అంటే మనకేంటంటే ఇది గ్రామ పంచాయతీ గురించి. తర్వాత 43 ఆర్టికల్ ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో కుటీర పరిశ్రమ స్థాపనకు ఏంటంటే ప్రభుత్వం అనేది కృషి చేయడం జరగాలని చెప్పడం ఏంటంటే ఇది అనేది మనం అనేది అక్కడ 43 ఆల్రెడీ మాట్లాడుకున్నాము, కానీ ఇక్కడ 43 కాదండి మనకు అనేది నెక్స్ట్ అంటే అది గుర్తుపెట్టుకోవడం. 43 అయితే మనకు గ్రామీణ ప్రాంతాల్లో కుటీర పరిశ్రమ కల్పించాలని స్థాపన అనేది మనకనేది ఎక్కడ దేంట్లో ఆ సహకార సంఘాలు కావచ్చు ఏదైనా కావచ్చు మనం అనేది ఈ సామ్యవాదాల కిందకి వస్తుంది. సరే, మనం 43 అని మళ్ళీ రిపీట్ చేసినామండి, వదిలేయండి. సరే, ఇప్పుడు 40 అంటే గ్రామ పంచాయతీ ఏర్పాటు. తర్వాత 46, 47, 48, 49. 46 ఏంటంటే షెడ్యూల్ కులాలు, జాతులు, ఇతర వెనుకబడిన బలహీన వర్గాల వారికి విద్య, ఆరోగ్య, ఆర్థిక, సామాజిక ప్రగతికి రాజ్యం అనేది కృషి చేయాలని చెప్పడం జరిగింది. ఓకే అండి, ఈ 46 ఆర్టికల్ ఏంటంటే ఈ షెడ్యూల్ కులాలు మనకేంటంటే అంటే ఎస్సీ ఎస్టీ ఈ ఇతర వెనుకబడే బలహీన వర్గాలు అంటే ఈ బీసీ సంబంధించింది, అంటే ఓబీసీ సంబంధించింది, బీసీ సంబంధించింది, వారికి విద్య, ఆరోగ్య, ఆర్థిక, సామాజిక ప్రగతికి ఈ రాజ్యం అనేది కృషి చేయాలని చెప్పడం జరిగింది. ఎన్నో ఆర్టికల్ ఏంటంటే 46 ఆర్టికల్ అనేది. తర్వాత 47 ఆర్టికల్ ఏంటంటే మద్యపానం, మత్తు పదార్థాలు, మారక ద్రవ్యాల వినియోగాన్ని ప్రభుత్వం అనేది ఏంటంటే నిషేధించాలని చెప్పడం జరిగింది. తద్వారా ప్రజా ఆరోగ్యం కాపాడుకోవడం జరుగుతుంది. తద్వారా ఏంటంటే
ఈ ప్రజా ఆరోగ్యం అనేది కాపాడుకోవడం అనేది జరుగుతుంది. ఓకే అండి. మనకేంటంటే ఈ 47 అనే మనకు ఆర్టికల్ ఏంటంటే మద్యపానం మత్తు పదార్థాలు అనేది ద్రవ్యాల వినియోగాన్ని ప్రభుత్వం నిషేధించాలి, తద్వారా ఏంటంటే ప్రజా ఆరోగ్యం కాపాడబడుతుంది. తర్వాత 48 ఏంటంటే ఆర్టికల్ వ్యవసాయము పాడి పరిశ్రమ శాస్త్రీయ పద్ధతుల్లో నిర్వహించి పశువులను గోవులను పెంపుడు జంతువులను ఏంటంటే ఈ పెంపుడు జంతువులకు సంబంధించిన వధను అంటే ఏంటంటే దాన్ని అంటే ఇప్పుడు జంతు బలి అనేది నిషేధించాలని చెప్పడం జరుగుతుంది. తర్వాత అంతే కదండి. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన దీనికి న్యాయ సమస్య ఉందా లేదా? లేదు. అంటే కోర్టులో ప్రశ్నించడానికి అధికారం లేదు. వేటికి మనకు ఆదేశ సూత్రాలు ఎందుకు లేదని చెప్తున్నా. ఇప్పుడు ఫర్ సపోజ్ ఆ వ్యవసాయం ఇప్పుడు పాడి పరిశ్రమ శాస్త్రీయ పద్ధతి నిర్వహించాలి. శాస్త్రీయ పద్ధతి నిర్వహించడానికి కెమికల్ వేస్తూ ఉంటారు. పోయి కోర్టులో వేసిన కేసు ఉందా అంటే వేయచ్చు, కానీ లిమిట్ ఉంటుంది. ప్లస్ మళ్ళీ పెంపుడు జంతువులు చంపుకుంటానని చెప్తున్నారు, అంటే నరుగుతానని చెప్తారు. అలా నరుగుతానని పలానా మేక నరికిండ్రు, మేకపోయి నరికిండ్రు, కోడి నరికిండ్రు కేసు వేస్తే ఎలా ఉంటుంది? ఆ విధంగా అంటే వీరికి మనకేందంటే కోర్టులో కేసు వేయకూడదు. సరే, తర్వాత మనకు 48 సబ్సెక్షన్ ఏంటంటే అడవులను వన్యప్రాణులను రక్షించడం, తద్వారా పర్యావరణాన్ని సంరక్షించడమే. ఓకే అండి. ఏంటంటే ఈ 48 అయితే వ్యవసాయం పాడి పరిశ్రమ శాస్త్రీయ పద్ధతులు నిర్వహించినప్పుడు పశువులను గోవులను పెంపుడు జంతువుల యొక్క అంటే వాటి బలిని మనం నిషేధించాలి. 48 సబ్సెక్షన్ ఏ అయితే ఏంటంటే అడవులను వన్యప్రాణులను రక్షించడం, తద్వారా పర్యావరణాన్ని సంరక్షించవచ్చు. ఇందులో భాగంగా మనకి ఏంటంటే హరితాహారము వనం మనం అనేది ఏపీలో టీఎస్లో ఇవన్నీ మన అనేది ఏర్పడడం జరిగింది. తర్వాత ఇది యాక్చువల్గా 48 సబ్సెక్షన్ ఏ అనే ఆర్టికల్ అనేది మనకు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేయాల్సిన జరిగిందంటే 42 రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1976లో చేర్చడం జరిగింది. 42 రాజ్యాంగ సవరణ అంటే 42 అమెండ్మెంట్ ద్వారా 1976లో ఇది మనకు యాడ్ చేయడం జరిగింది. తర్వాత 49 ఆర్టికల్ ఏంటంటే జాతీయ ప్రాధాన్యత ఉన్న పురాతన కట్టడాలను కళాత్మకమైన చారిత్ర స్మారక చిహ్నాలు అనేది మనం కాపాడుకోవాలి. కట్టడాలు అనేది మనం కాపాడుకోవడం అనేది జరగాలి. అంటే మనకేంటంటే జాతీయ ప్రాధాన్యత ఉన్న పురాతన కట్టడాలను కళాత్మకమైన చారిత్రక స్మారక చిహ్నాల ప్రదేశాలను ఆ వస్తువులను ఈ రాజ్యం అనేది సంరక్షించాలి. ఈ 49 ఆర్టికల్ అనేది జాతీయ ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే అండి. గాంధీవాదాలు ఏమేమిటి? 40, 46, 47, 48, 49. 40 అయితే ఏంది? గ్రామ పంచాయతీ. తర్వాత 46 అయితే షెడ్యూల్ కుల ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించిన వారికి ఏంటంటే ఇది వారి కోసం విద్యా ఆరోగ్య ఆర్థిక సామాజిక ప్రగతికి రాజ్యంలో కృషి చేయాలని చెప్పినాము. 47 ఏంటంటే ఈ మద్యపానం మత్తు పదార్థాలు సంబంధించిన మార్గ ద్రవ్యాల వినియోగాన్ని ప్రభుత్వాన్ని నిషేధించాల గురించి కూడా మాట్లాడినాము. 48 ఏంటంటే వ్యవసాయం పాడి పరిశ్రమ శాస్త్రీయ పద్ధతులు నిర్వహించి ఈ పశువులను గోవులను పెంపుడు జంతువులను ఇది అనేది వాటికి సంబంధించిన ఏంటంటే జంతు బలి అనేది నిషేధించాలి. తర్వాత 48 సబ్సెక్షన్ ఏ అయితే ఏంటంటే అడవులను వన్యప్రాణులను రక్షించడం, తద్వారా పర్యావరణాన్ని సంరక్షించవచ్చును. ఓకే. తర్వాత 49 ఆర్టికల్ ఏంటంటే ఈ జాతీయ ప్రాధాన్యత ఉన్న పురాతన కట్టడాలు అంటే కళాత్మకమైన చారిత్రక స్మారక చిహ్నాలు అనేది మనం అనేది వస్తువులను రాజ్యం నుంచి రక్షించుకోవాలి. ఓకే. తర్వాత ఉదారవాద నియమాలు ఏంటంటే 44, 45, 50, 51 ఆర్టికల్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. దాని గురించి మాట్లాడుకుంటే ఉదారవాద నియమాల గురించి మనకు అయిపోతుంది. ఈ 44 అమెండ్మెంట్ గురించి మనం మాట్లాడితే అంటే 44 ఆర్టికల్ గురించి మనం మాట్లాడితే కామన్ సివిల్ కోడ్ 44 సేమ్గా ఉంది కదండి. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. కామన్ సివిల్ కోడ్. ఈ కామన్ సివిల్ కోడ్ అనేది ఉండాలి. అంటే మనకు ఈ పౌర శిక్షమాశ్రుతి అనేది ఏక పౌర శిక్షమాశ్రుతి కలిగి ఉండాలి. అది 44 ఆర్టికల్. తర్వాత 45 ఆర్టికల్ ఏంటంటే 14 సంవత్సరాలు కలిగిన బాలబాలికలకు అందరికీ ఉచిత నిర్బంధ విద్య అనే సదుపాయాన్ని కల్పించాలి. ఈ 45 మనకేంటంటే ఈ 45 అనేది అంటే 45 సబ్సెక్షన్ 1 అనేది కూడా మనకు అనేది మాట్లాడుకోవచ్చు. 45 సబ్సెక్షన్ 1 అనేది అయితే దీనిని మనకు ఈ 45 సబ్సెక్షన్ 1 అనే ఆర్టికల్ అనేది మనకి దేని ద్వారా చేర్చారంటే 86 అమెండ్మెంట్ 2002 ద్వారా చేర్చడం జరిగింది. తర్వాత ఆర్టికల్ నెంబర్ 50 ఏంటంటే కార్యనిర్వాహక శాఖ నుంచి న్యాయ శాఖను వేరు చేయాలి. తర్వాత మనకేంటంటే ఈ 50 ఆర్టికల్ ఏంటంటే కార్యనిర్వాహక శాఖ నుంచి ఏం చేయాలంటే ఈ న్యాయ శాఖను అనేది వేరు చేయడం జరగాలి.
న్యాయశాఖ అనేది వేరు చేయాలి. ఏంటంటే ఈ 50 ఆర్టికల్ అనేది ఏంటంటే కార్యనిర్వాహక శాఖ నుంచి న్యాయశాఖను వేరు చేయాలని చెప్పడం జరిగింది. న్యాయశాఖను వేరు చేయాలని చెప్పడం జరిగింది. తర్వాత 51 ఆర్టికల్ ఏంటంటే ఈ 51 ఆర్టికల్ ఏంటంటే మనకు అంతర్జాతీయ శాంతి సంరక్షణ కోసము ప్రభుత్వం అనేది కృషి చేయాలని చెప్తుంది. ఏంటంటే ఈ అంతర్జాతీయ శాంతి సంరక్షణ కోసము ప్రభుత్వం అనేది కృషి చేయాలని జరుగుతుంది. ఎన్నో ఆర్టికల్ అంటే ఈ 51 ఆర్టికల్ ఏం చెప్తుంది? అంతర్జాతీయ శాంతి సంరక్షణ కోసం ప్రభుత్వం అనేది కృషి చేయాలని చెప్తుంది. అయితే ఈ 51 ఆర్టికల్ అంటే మనకి ఏంటంటే 51 సబ్సెక్షన్ ఏ ఆర్టికల్, 51 సబ్సెక్షన్ బి, 51 సబ్సెక్షన్ సి, తర్వాత 51 సబ్సెక్షన్ డి అనే ఆర్టికల్ ఉన్నాయి. అయ్యేమనండి గుర్తుపెట్టుకోండి. 45 ఆర్టికల్ అయితే ఏంది 14 సంవత్సరాల నుంచి మనకు 45 సబ్సెక్షన్ 1 అయితే 14 సంవత్సరాల నుంచి మనకి ఏంటంటే బాలికలు అనేవాళ్ళు మనకు 6 to 14 years అనేది బాలబాలికలు అనే వాళ్ళకి ఏంటంటే ఉచిత నిర్బంధ విద్యను సదుపాయం కల్పించాలి. ఇది అనేది మనకు 2002 86 రాజ్యాంగం మనకు సవరణ ద్వారా జరిగింది. అది 50 ఆర్టికల్ అయితే మనకు కార్యనిర్వహణ శాఖ నుంచి న్యాయశాఖను వేరు చేయాలని 50 ఆర్టికల్ చెప్పడం జరిగింది. 51 ఆర్టికల్ అయితే అంతర్జాతీయ శాంతి సంరక్షణ కోసము ప్రభుత్వం అనేది కృషి చేయాలని చెప్పడం జరిగింది. ప్రభుత్వం అనేది కృషి చేయాలని చెప్పడం జరిగింది. తర్వాత 51 సబ్సెక్షన్ ఏ ఆర్టికల్ అయితే అంతర్జాతీయ శాంతి భద్రతను పెంపొందించాలి. ఏంటంటే 51 సబ్సెక్షన్ ఏ. 51 సబ్సెక్షన్ బి ఏంటంటే ఇతర దేశాలతో గౌరవప్రదమైన సత్సంబంధాలు కొనసాగించాలి. ఏం చెప్తానండి ఇక్కడ? మనకేంటంటే ఇతర దేశాలతో గౌరవప్రదమైన సత్సంబంధాలు అనేది కొనసాగించాలని చెప్తుంది. ఏంటంటే 51 సబ్సెక్షన్ బి అనేది. 51 సబ్సెక్షన్ సి అనేది ఇతర దేశాలతో వ్యవహరించేటప్పుడు అంతర్జాతీయ న్యాయ సూత్రాలను అంతర్జాతీయ ఒప్పందాలను పరస్పరం గౌరవించేట్లు చూడాలి. ఇతర దేశాలతో వ్యవహరించేటప్పుడు ఏంటంటే ఈ అంతర్జాతీయ న్యాయ సూత్రాలను అంతర్జాతీయ ఒప్పందాలు అనేది పరస్పరం గౌరవించేలా చూడాలి. తర్వాత 51 సబ్సెక్షన్ డి అయితే ఏంటంటే అంతర్జాతీయ వివాదాలు అనేది చూడండి అంటే ఈ అంతర్జాతీయ వివాదాలు అనేది మనం ఏం చేయాలంటే అంతర్జాతీయ వివాదాలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవడానికి ప్రభుత్వం అనేది ఏం చేయాలంటే కృషి చేయాలి. ప్రభుత్వం అనేది ఏంటంటే కృషి చేయాలి. ఓకే అండి. ఈ 50 ఆర్టికల్ ఏంటంటే కార్యనిర్వహణ శాఖ నుంచి 51 ఆర్టికల్ అయితే అంతర్జాతీయ శాంతి సంరక్షణ కోసం ప్రభుత్వం కృషి చేయాలని చెప్పినాము. అంటే 51 సబ్సెక్షన్ ఏ అయితే ఏంటంటే 51 సబ్సెక్షన్ ఏ అంతర్జాతీయ శాంతి భద్రతను పెంపొందించాలి. 51 సబ్సెక్షన్ బి అయితే ఏంటంటే ఇతర దేశాలతో గౌరవప్రదమైన సత్సంబంధాలు కొనసాగించాలి. 51 సబ్సెక్షన్ సి అయితే ఏంటంటే ఇతర దేశాలతో వ్యవహరించేటప్పుడు అంతర్జాతీయ న్యాయ సూత్రాలను అంతర్జాతీయ ఒప్పందాలను పరస్పరం గౌరవించేలా చూడాలి. తర్వాత ఈ 51 సబ్సెక్షన్ డి అయితే ఏంటంటే అంతర్జాతీయ వివాదాలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించడానికి ప్రభుత్వాన్ని కృషి చేయాలని మనం అనేది మాట్లాడుకున్నాం. సరే, ఆదాయ సూత్రాల జాబితాలు చేర్చిన అదనపు మనకు అంశాల గురించి మనం ఏం మాట్లాడుకుంటే మనం అనేది ఈ 39 సబ్సెక్షన్ ఏ అని గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఏంది క్యాపిటల్ ఏ గురించి అంటే పేదలకు ఉచిత న్యాయ సలహాను అందించాలని మాట్లాడుకున్నాము. మనకు తర్వాత ఈ 31 తర్వాత ఏంటంటే మనకు ఈ 31 ఆర్టికల్ మనం అనేది 31 ఆర్టికల్ అనేది 31 స్మాల్ ఎఫ్ అయితే బాలబాలికలకు వారి యవ్వనం అనేది బాల్యం అనేది దోపిడీ గురి కాకుండా చూడాలని మేము. కానీ 31 ఆర్టికల్ క్యాపిటల్ 5 అంటే క్యాపిటల్ మనకి ఏంటంటే క్యాపిటల్ ఎఫ్ అనేది మనకు 39 క్యాపిటల్ ఎఫ్ అంటే చూడండి 39 స్మాల్ ఎఫ్ అయితే బాలబాలికలకు యవ్వనం వారి బాల్యం అనేది దోపిడీ గురి కాకుండా చూడాలి. 39 మనకేంటంటే సబ్స్టిట్యూషన్ ఎఫ్ అనేది మన క్యాపిటల్ ఎఫ్ అనేది బాలల అభివృద్ధికి తగిన అవకాశాలను సౌకర్యాలను ఆరోగ్యకరమైన రీతిలో కల్పించడం. ఓకే, తర్వాత మనకనేది ఈ ప్రాథమిక హక్కులకు ఆదాయ సూత్రాలకు మధ్య ఘర్షణ గురించి మనం మాట్లాడితే వాటికి సంబంధించిన ఘర్షణ గురించి మనం మాట్లాడితే ఈ ప్రాథమిక హక్కుల ఆదాయ సూత్రాల మధ్య ఘర్షణ గురించి మాట్లాడితే ప్రముఖ రాజనీతి శాస్త్రవేత్త అయిన జేఆర్ శివాక్ అనే వ్యక్తి తన గ్రంథంలో డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్లో ప్రాథమిక హక్కులకు ఆదాయ సూత్రాలకు మధ్య ఘర్షణలను ఐదు దశలుగా పేర్కొన్నాడు. ఓకే అండి, ఈ ప్రాథమిక హక్కులు మరియు ఈ ఆదేశిక సూత్రాల గురించి మనం అనేది ఘర్షణ గురించి మనం మాట్లాడితే మనకు ప్రముఖ రాజనీతి శాస్త్రవేత్త జేఆర్ శివాక్ అనేవాడు ఏం చేశాడంటే డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్
ఈ డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్లో ఏం చేశారంటే తను దీనికి సంబంధించిన 5 రకాలుగా వాటిని అనేది ఏర్పాటు చేయడం జరిగింది. 5 విధాలుగా ఏర్పాటు చేయడం జరిగింది, అంటే దశలుగా. మొదటి దశ ఏంటంటే 1950 నుంచి 1956 వరకు. ఇక్కడ ఏంటంటే ఈ ప్రాథమిక ప్రాధాన్యత దశ అనేది ఇది మనకు అనేది ఏమడుతుందంటే ఈ ప్రాథమిక హక్కుల ఈ ప్రాధాన్యత దశ అనేది ఏంటంటే మొదటి దశలో 1950 నుంచి 1956 వరకు. ఈ దశలో సుప్రీంకోర్టు ఆదేశ సూత్రాల కంటే ప్రాథమిక హక్కులకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఎలా అంటే ఏ కేసులో ఇవ్వడం జరిగింది అంటే మనకి ఎగ్జామ్ పాయింట్ కూడా ఇంపార్టెంట్. పలానా కేసులో ప్రాథమిక అంటే మనకి ఏంటంటే ఆదేశ సూత్రాల కన్నా ప్రాథమిక హక్కులకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగిన కేసుల గురించి మనం మాట్లాడితే కామేశ్వర్ సింగ్ వర్సెస్ బీహార్. కామేశ్వర్ సింగ్ వర్సెస్ బీహార్. ఈ కామేశ్వర్ సింగ్ వర్సెస్ బీహార్ అనేది ఎన్నో ఇయర్ అంటే 1950 సంవత్సరంలో. ఈ కామేశ్వర్ సింగ్ వర్సెస్ బీహార్ అనేది 1950 సంవత్సరంలో ఇదనేది కేసు అనేది. ఈ కేసులో కామేశ్వర్ సింగ్ వర్సెస్ బీహార్ అనే కేసులో ఈ ప్రాథమిక అంటే ఆదేశ సూత్రాల కన్నా ప్రాథమిక హక్కులకే ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత చంపకన్ దొరై రాజన్ వర్సెస్ మద్రాస్ ప్రభుత్వం కూడా ఎప్పుడు జరిగిందంటే ఇది 1951లో జరిగింది. ఈ కేసులో కూడా ఏంటంటే ఈ ప్రాథమిక అంటే ఆదేశ సూత్రాల కన్నా ప్రాథమిక హక్కులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత బేలా బెనర్జీ వర్సెస్ పశ్చిమ బెంగాల్ కేసు ఇది కూడా సేమ్గా ఆ విధంగా జరిగింది 1953లో. ఓకే అండి. మొదటి దశ ఎప్పుడు 1950 నుంచి 1956 వరకు. ఓకే. రెండవ దశ ఏంటండి 1967 నుంచి 1971 అంటే ఇది ప్రాథమిక హక్కులకు సవరణ అని చెప్పుకోవచ్చు. అయితే మనకు గోలక్నాథ్ వర్సెస్ పంజాబ్ కేసులో మనకి ఎప్పుడు జరిగిందంటే 1967లో ఈ విచారణ అనేది వచ్చింది. అప్పుడు సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కోకా సుబ్బారావు నేతృత్వంలో రాజ్యాంగ ధర్మాసనం ఏంటంటే ఈ ప్రాథమిక హక్కులు అత్యంత పవిత్రమైనవి మరియు ఈ ఆర్టికల్ మనకు 13 సబ్సెక్షన్ 2 ప్రకారంగా సవరించడానికి రాజ్యాంగ విరుద్ధమని చారిత్రాత్మక తీర్పు జరిపింది. ఇదే వైఖరిని 1971లో కూడా అనుసరించింది. ఓకే అండి. ఈ రెండో దశలో మనకి ఎప్పటి నుంచి ఎప్పుడు మొదటి దశ అయితే 1950 నుంచి 50 వరకు, రెండో దశ అయితే 1967 నుంచి 71 వరకు ఈ ప్రాథమిక హక్కులు కానీ సవరణని మనం మాట్లాడుకున్నాము. అయితే గోలక్నాథ్ వర్సెస్ పంజాబ్ కేసు అనేది 1967లో విచారణకు అనేది వచ్చింది. అయితే అప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని జస్టిస్ కోకా సుబ్బారావు నేతృత్వంలో రాజ్యాంగ ధర్మాసనం అనేది మనకి ప్రాథమిక హక్కులు అత్యంత పవిత్రమైనవి అని వాటిని మనకు 13 ఆర్టికల్ 2 ప్రకారం రాజ్యాంగం అంటే సవరించడం ద్వారా అంటే 13 సబ్సెక్షన్ 2 ప్రకారంగా వాటిని సవరించడం రాజ్యాంగ విరుద్ధమని ఇది చారిత్రాత్మక తీర్పు అని చెప్పడం జరిగింది. ఇదే వైఖరిని 1971లో అనేది చేశారు. తర్వాత మనకు మూడో దశ గురించి మాట్లాడితే ఈ మూడో దశ అనేది ఏంటంటే 1972 నుంచి 1975 ఈ ప్రాథమిక హక్కులను సవరించవచ్చు అని చెప్పడం జరిగింది. ఎలా అంటే ఈ గోలక్నాథ్ కేసు 1967లో మనం మాట్లాడుకుంటే ఈ గోలక్నాథ్ కేసెస్ అనేది మనకు ఇంతకుముందు 1967 to 62 కదా. ఈ గోలక్నాథ్ కేసు 1967లో సుప్రీంకోర్టు తీర్పు అధిగమించడానికి 24-25 రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది. అంటే ఈ గోలక్నాథ్ కేసు అనేది సుప్రీంకోర్టు తీర్పును అధిగమించడానికి ఏం చేయడం జరిగింది 24-25 రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది. అంటే మనకు చేయడం జరిగింది. దీని ప్రకారంగా 31C అని ప్రత్యేక క్లాజుని చేర్చారు. అంటే ఈ 31లో మనకి ఏదైనా ప్రకటించిన నష్టపరిహారం బదులుగా మొత్తం లేదా ధనం అనేది చేర్చారు. అంటే ఆ 31 లేదంటే ఆస్తి యొక్క నష్టం అని ఈ విధంగా మాట్లాడుతాం కదండి. ఇందులో ఏం చేశారంటే వీళ్ళు ఈ ఒక 31 సబ్సెక్షన్ C అనేది ఒక ప్రత్యేక క్లాజుని చేర్చి దాంట్లో 31 ఆర్టికల్ నష్టపరిహారం బదులుగా ఏం యాడ్ చేశారు మొత్తం లేదా ధనం అనేది యాడ్ చేశారు. ఈ సవరణ కేశానంద భారత కేసు ఈ సవరణను కేశానంద భారత కేసు ద్వారా సుప్రీంకోర్టు పార్లమెంటుకు ప్రాథమిక హక్కులను సవరించే హక్కు ఉంది కానీ రాజ్యాంగ మౌలిక సూత్రాలను భంగపరచాలని చెప్పింది. అంటే న్యాయ సంస్థ నుంచి రాజ్యాంగ సవరణలు మినహాయించడం ఏంది చల్లదు అని చెప్పడం జరిగింది. చల్లదని చెప్పడం జరిగింది. ఓకే అండి. ఈ మూడో దశలో మనకేంటంటే గోలక్నాథ్ కేసు తీర్పును అధిగమించడానికి ఏం చేసినారంటే 24-25 రాజ్యాంగ సవరణ చేశారు. అందుకే ఏంటంటే ప్రాథమిక హక్కులు సవరించవచ్చారని. మరియు ఏదైనా సవరణ చేసినప్పుడు ఏంటంటే కేశానంద భారత కేసు అనేది అలా దాన్ని ఆ సవరణ అనేది విధంగా చేయాలని మనం గుర్తుపెట్టుకోవాలండి. ఏ దశలో ఏం జరిగింది ఆ దశలో ఇంపార్టెన్స్ ఏంది కూడా మొత్తం గుర్తుపెట్టుకోవాలి.